నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను సాంబార్ పొడి, చారు పొడి, పులుసు పొడి అన్నీ మూడు విడివిడిగా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పులుసు పొడి చేస్తున్నాను. ముందరగా పులుసు పొడి అంటే పప్పు లేకుండా చేసే పులుసులు అనమాట. చింతపండు పులుసులు, కూర ముక్కలు వేసి మనం పిండి కలిపి చేస్తాం కదా, ఆ పులుసుల్లోకి సాంబార్ పొడి వేయకూడదు, ఈ పులుసు పొడి వేసుకోవాలి. దీనికి అరకప్పు ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 4 ఎండుమిరపకాయలు. నేను బడిగా మిరపకాయలు తీసుకున్నాను. ఇవి కారం తక్కువ, కలర్ ఎక్కువ వస్తాయి. సో మనం కారం సరిపోదు అనుకుంటే పిల్లలు తినే పని అయితే ఇబ్బంది ఉండదు. మనకు పెద్దవాళ్ళకి కావాలంటే కారం విడిగా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బియ్యం, పులుసు పొడిలోకి, చారు పొడిలోకి ఆవాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాలు ఇది ఎలా కనుక్కున్నానంటే, నా డెలివరీ అప్పుడు మా ఇంట్లో ఒక వంట ఉండేది. ఆవిడ చారు చాలా బాగుండేది టేస్ట్. ఎంత అడిగినా చారు పొడి ఎలా చేస్తున్నారంటే చెప్పేది కాదు. చాలాసార్లు చూసాను. ఇది మా సీక్రెట్ అనేది. ఒకరోజు చారు పొడి అయిపోతే ఇంట్లో వేయించుకుంటున్నప్పుడు నేను పైకి వెళ్తుంటే, మెట్లు ఎక్కుతుంటే వంటిల్లు లోపల కనిపిస్తుంది. అప్పుడు ఆవాలు వేస్తున్నది చారు పొడిలో. అలా చూశాను నేను. సీక్రెట్ అనమాట అది. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. పులుసు పొడికి కూడా ఆవాలు వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఇంగువ ముక్క వేస్తున్నాను ఇక్కడ. పొడి ఇంగువ కూడా మీరు ఎల్జీ ఇంగువ అలాంటివి ఉంటే తీసుకోవచ్చు. బయట పొడులు అమ్ముతున్నారు కదా, నేను 2 వాడతాను. ఈరోజు ఇంగువ వేస్తాను. ఇది మంచి ఎక్కువ వాసన వస్తుంది. పూర్వం ఈ పొడులు సాంబార్ పొడి, చారు పొడి, పులుసు పొడి ఇలా వేయించేవాళ్ళు కాదు. ఇవన్నీ పొడులు కరెక్ట్ ఫార్ములాలు తీసుకొని ఎర్రటి ఎండలో ఎండబెట్టేవాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. అప్పుడు పొడి కొట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక లేవు కాబట్టి ఇలా పౌడర్ చేసుకుందాము. వేయించుకొని సన్న మంట మీద ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకుందాం. వేగిపోయింది, మంచి వాసన వస్తుంది కూడా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకుందాము. సాంబార్ పొడి చేసుకుందాం. 1 టీ స్పూన్ మెంతులు, కొంచెం ముందర మెంతులు వేగనిద్దాం. మెంతులు కలర్ మారుతుండగా 1 కప్పు ధనియాలు, శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిర్చి వేసుకున్నాను. 1 ఇంగువ చిన్న ముక్క లేదా 1 టీ స్పూన్ ఇంగువ, వీటిని ఎర్రగా వేయించుకుందాము. ఒక 7-8 నిమిషాల పాటు సన్న మంట మీద. ఇవి బాగా వేగిపోయాయి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నేను కట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాము. ఇవి చల్లారనిద్దాం. ఇప్పుడు 1 పిడికిలి ధనియాలు, 1 పిడికిలి జీలకర్ర, 1 టేబుల్ స్పూను మిరియాలు, 1 పిడికిలి కందిపప్పు, ఇంగువ ముక్క చిన్నది, ఇంత చిన్నది వేసుకున్నాను. 3 మిరపకాయలు వేసాను, ఎండుమిర్చి, కొన్ని మెంతి గింజలు, 1/4 టీ స్పూన్ అనుకోండి. ఇది నేను పిడికిల్ లెక్క చెప్పాను కాబట్టి ఒక పిడికిల్ 1 కప్పు కింద మీరు అనుకోవచ్చు.
నేను చారు పొడి ఎప్పుడు ఫ్రెష్గా ఉండేట, మా ఇంట్లో చారు రెగ్యులర్గా కావాలి. సో ఫ్రెష్గా ఉంటే వాసన బాగుంటుందని ఇలా కొంచెం కొంచెం చేస్తాను. సో ఇది ఇలాగా బాగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకుందాము. ఆవాలు చెప్పాను కదా ఇందాక, ఆవాలు 1 టీ స్పూన్ వేసుకుందాము. ఆవ వాసన వస్తుందని చాలా టేస్టీగా ఉంటుందండి చారు. మా వంట ఆవిడ చారులో స్పెషలిస్ట్ అట, అందుకని ఇది తర్వాత అడిగితే చెప్తుంది అనుకోండి పాపం. చాలా టేస్టీగా ఉంటుంది ఆవాలు వేస్తే. ఇది తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోయింది. ఇక్కడ ఇది కూడా ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం. 3 అన్ని పొళ్ళల్లోనూ పసుపు వేసి పెట్టేసుకోండి. దాంట్లో ఏమన్నా తేమ ఉంటే ఈ వేడికి అది ఆరిపోతుంది. పసుపుతో మనం ఇంకా పులుసు చేసుకునేటప్పుడు, సాంబార్ చేసుకునేటప్పుడు, చారు చేసుకునేటప్పుడు పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంగువ, పసుపు పోపులో వేసుకోక్కర్లేదు. కొంచెం పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. 3 చల్లారిపోయాయండి. పౌడర్ చేసుకున్నాక విడివిడిగా చూపిస్తాను. ఇది చారు పొడి, ఇది పులుసు పొడి, ఇది సాంబార్ పొడి. 3 పొడులు రెడీ అయిపోయాయండి. కలర్ తేడాలు తెలుస్తున్నాయి. ఈ పొళ్ళన్నీ ఎప్పుడు తరతరాలుగా చేస్తున్నవే, కానీ కొత్తగా అడిషన్ మాత్రం ఆవాలు చారు పొడిలో చాలా బాగుంటుంది. మీరు కూడా అలాగే చేసి చూడండి. ఇక్కడ నేను మామిడి పండ్లతో ముక్కల పులుసు పెట్టాను. దీంట్లో నేను ఈ పులుసు పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.